నాయకులు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఏ రోజు ఎవరు ఎలా మాట్లాడుతున్నది అంతా మీడియాలో వస్తుందన్నారు మాజీ కాంగ్రెస్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రజలను తప్పుదారి పట్టిస్తూ దొరికిపోతున్నారని విమర్శించారు. అసలు నిజంగా ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కు అవసరం లేదా అని ఆయన ప్రశ్నించారు. అవసరం లేనప్పుడు గతంలో రాజ్యసభలో వెంకయ్య ఎందుకు మాట్లాడారని ఆయన నిలదీశారు. ఆ సమయంలో 2 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అధికారంలోకి రావడం కోసం వెంకయ్య నాయుడు అలా మాట్లాడారని ఉండవల్లి ఆరోపించారు. అన్ని వసతులు ఉన్న హైదరాబాద్ను తెలంగాణకు ఇచ్చారు కాబట్టి దానికి సమానంగా ఏపీకి ఏమిస్తారని ఉండవల్లి అడిగారు. నా పక్కనే కూర్చుని ఆయన ఎక్కడో చూసినట్టుంది, ఎవరా అనుకుంటే ఆయన ఫైనాన్స్ కమిషన్ మెంబరు అభిజిత్ సేన్ గారు. నేను పక్కన ఎవరిని అడిగాను, ఎవరండి అంటే పరిచయం చేశారు నాకు. అయ్యా మీరే వచ్చేసారు, చాలా థ్యాంక్స్ అండి, అసలు ఏమిటి ఇష్యూ ఏంటి అన్నాను. అది చెప్పడానికే వచ్చానన్నాడు. ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ పట్టుకుని వచ్చాడు ఆయన డైరెక్ట్గా మెంబర్ గారు ఆ రౌండ్ టేబుల్లో క్లియర్గా చెప్పాడు, ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వద్దు అని ఫైనాన్స్ కమిషన్లో ఎక్కడా మేము చెప్పలేదు. ఇదిగో మా రిపోర్టు. ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్లో స్పెషల్ కేటగిరీ ఆవేళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడ్డగోలుగా విభజించేశారని ఏ చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్తున్నారో, ఆయన వెళ్ళి ఆ అడ్డగోలుగా విభజించడానికి ప్రధాన కారకులైనటువంటి బీజేపీ వాళ్ళతో కలిసి పోటీ చేశాడు. పోలేవయా నేషనల్ పార్టీలు ఈ రెండు పార్టీలు కలిపి ఆంధ్రప్రదేశ్ని ముంచేశాయి అని అనడానికి కూడా ఈయనకి హక్కు లేదు. కారణం ఆ రోజున పెప్పర్ స్ప్రే ఇన్సిడెంట్ ఎందుకో తెలియదు కానీ వెంకయ్య నాయుడు గారు ఈ విషయంలో డైరెక్ట్గా మిస్లీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని దొరికిపోయేలాగా ఆయన మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది. దానికి నాకు అర్థం అవ్వలేదు, ఎందుకు అలా దొరికిపోయేలా మాట్లాడాలి. అసలు నిజంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి అవసరం లేదా? అవసరం లేనప్పుడు ఆ వేళ రాజ్యసభలో ఎందుకు మాట్లాడారు? 2 నెలల్లో ఎలక్షన్ ఉంది కాబట్టి మాట్లాడాం. ఎలక్షన్లో బోల్డ్ చెప్తాం, ఎలక్షన్ మేనిఫెస్టోలో బోల్డ్ అని పెడతాం, అన్నీ అందరూ చేస్తున్నారా, అలాగే మేమును అని అన్నారనుకోండి, ఓకే, దానికి కావాల్సిన ఫిగర్స్ ఏంటో చెప్పండి. వేళ అసలు ఏంటి గ్రౌజ్ ఏంటి? మనకు హయ్యెస్ట్ ఇన్కమ్ ఉన్నటువంటి హైదరాబాదు తెలంగాణ వాళ్ళకి ఇచ్చేశారు కాబట్టి టోటల్గా ఆ ఏదైతే రెవెన్యూ ఉందో ఆ రెవెన్యూని పూడ్చుకోవడానికి మాకేమి హెల్ప్ చేస్తారు? వెంకయ్య నాయుడు గారు ఈ విషయంలో డైరెక్ట్గా మిస్లీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని దొరికిపోయేలాగా ఆయన మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది. దానికి నాకు అర్థం అవ్వలేదు, ఎందుకు అలా దొరికిపోయేలా మాట్లాడాలి. అసలు నిజంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి అవసరం లేదా? అవసరం లేనప్పుడు ఆ వేళ రాజ్యసభలో ఎందుకు మాట్లాడారు? 2 నెలల్లో ఎలక్షన్ ఉంది కాబట్టి మాట్లాడాం, ఎలక్షన్లో బోల్డ్ చెప్తాం, ఎలక్షన్ మేనిఫెస్టోలో బోల్డ్ అని పెడతాం, అన్నీ అందరూ చేస్తున్నారా, అలాగే మేమును అని అన్నారనుకోండి, ఓకే, దానికి కావాల్సిన ఫిగర్స్ ఏంటో చెప్పండి.